Hi, this is Priya. Welcome to BB News. Community Paramedics మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు మండపేట సమీపంలో నేలటూరు రోడ్డులో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ అధ్యక్షతన కార్తీక వన సమారాధన క్యాన్సర్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడకు చెందిన అరుణ హాస్పిటల్ వైద్య నిపుణులు జనరల్ సర్జన్ డాక్టర్ చవ్వకుల శేషగిరిరావు, గైనకాలజిస్ట్ డాక్టర్ హిమబిందు, న్యూరోసర్జన్ డాక్టర్ రాధా గోపికృష్ణలు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి విబిటి రాజు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా అధ్యక్షులు కెఎస్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి సూరంపూడి వీరభద్రరావు, కోశాధికారి మట్టా వీరబాబులతో పాటు అధిక సంఖ్యలో పిఎంపీలు పాల్గొన్నారు. ఈరోజు మనకు ఆతిథ్యం ఇచ్చి మన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి అరుణ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని కూడా మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అసోసియేషన్ గత 62 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలుసున్నదే. అయితే కాలం మారే కొలదిగా మనం గ్రామాల్లో నివసించేటప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన శైలి మనకు తెలుస్తుంది. ఆ కుటుంబంలో వచ్చినటువంటి వ్యాధులు ఏమున్నాయి, వాళ్ళ ముందు జనరేషన్కి ఎటువంటి వ్యాధులు ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ హెచ్చరికలు చేయడం ద్వారా రే మీ నాన్న ఆల్కహాల్ తాగి లివర్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడరా, నువ్వు తాగొద్దని పిల్లలకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ నాన్న సిగరెట్లు కాల్చి లంగ్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు, సిగరెట్లు కాల్చొద్దురా అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో కూడా జెనెటిక్గా ఎటువంటి మార్పులు ఉన్నాయి, జెనెటిక్గా వచ్చేటువంటి డిసీజెస్ ఏమున్నాయి, ఎవరికి హైపర్ టెన్షన్ ఉంది, ఎవరికి డయాబెటీస్ ఉంది, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఏమొస్తుందని ఒక అవగాహన మనకు ఉంటుంది. కాబట్టి ప్రివెంటివ్ చేసేటువంటి పరిస్థితి కేవలం గ్రామీణ వైద్యులైనటువంటి మన పిఎంపీ సోదరుల మీదే ఉంది. సో ఇంత మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. డబ్బులు సంపాదించడం అనేది వేరే విషయం. మన దగ్గర స్కిల్ ఉండి పేషెంట్ వస్తే డబ్బులు సంపాదించుకోవడం అనేది మామూలు విషయం. పేషెంట్ని పట్టుకెళ్ళి రెఫరల్ చేసి డిమాండ్ చేసి డాక్టర్ గారి మీద డబ్బులు తీసుకోవడం అనేది మహాపాపం. ఆ పాపానికి ఎక్కువ కృషి చేస్తున్నారు. కానీ వైద్య విజ్ఞానాన్ని పెంచుకుని ప్రాథమిక దశలోనే పెద్ద రోగం కాకుండా చిన్న రోగం ఉన్నటువంటి స్థితిలోనే దీన్ని తగ్గించడం కోసం ఎవరూ ప్రయత్నం చేయట్లేదు. అంటే మనమనే కాదు, రకరకాల సంఘాలు, చాలా 30-40 సంఘాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. భారతదేశంలో చూసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఒక్కో రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ప్రాబ్లం ఉంది. సో మన వరకు వచ్చేసరికి, మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా 80,000 మందికి క్యాన్సర్స్ వస్తున్నాయి, 50,000 మంది చనిపోతున్నారు. దీనికి పూర్తి కారణం మన జీవన శైలి, అలాగే కాలుష్యాన్ని అరికట్టడం మన వల్ల కాదు. ఎందువల్ల కాదంటే ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ సాధ్యం కాదు. ఇదిగో ప్లాస్టిక్లో మనం మంచినీళ్ళు తాగుతున్నాం, ఇది క్యాన్సర్ కారణం. అలాగే చాలా ముఖ్యంగా చెప్పవలసింది వేడి పదార్థాలు, ఈ పాలిథిన్ ఏమంటారు దీన్ని, ప్లాస్టిక్ కవర్లు అది వేసుకు తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. అలాగే మనం తీసుకునేటువంటి కూల్ డ్రింక్స్ అవన్నీ కార్సినోజెన్స్లోనే మనం బ్రతుకుతున్నాం. కార్సినోజన్ ఉన్నటువంటి గాలినే మనం పీలుస్తున్నాం, కార్సినోజన్ కారణాలనే మనం ఆహారంగా తీసుకుంటున్నాం. ఇట్లాంటి స్థితిలో కొంతైనా మనం అవగాహన కలిగించినట్లయితే క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలను కాపాడడానికి ఆస్కారం, మనం కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు మనం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తేనే ఇతరులు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలా చేయాలంటే మనకు అవగాహన చాలా అవసరం. అందుకే మనం ప్రభుత్వానికంటే ముందే మనం స్టార్ట్ చేసాం క్యాన్సర్ అవేర్నెస్ మీటింగ్స్. హెల్త్ మినిస్టర్ గారు కూడా అదే అన్నారు, మాకంటే మీరే ముందు పరిగెడుతున్నారయ్యా అని. మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు అవకాశం ఇచ్చినందుకు. లాస్ట్ 12 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతోటి అరుణ హాస్పిటల్ని సక్సెస్ఫుల్గా నడపగలిగాం సార్. సేమ్ సపోర్ట్ ఈవెన్ ఇప్పుడు కూడా ఇంకా ఎదురు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. తర్వాత నేను జనరల్ సర్జన్, మా హాస్పిటల్లో స్టార్ట్ చేసింది ఇనిషియల్గా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, గైనకాలజీ డిపార్ట్మెంట్తో స్టార్ట్ చేసాం. తర్వాత మెల్లగా ఆరోగ్యశ్రీ వచ్చాక ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్ అన్ని డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం. రీసెంట్గా న్యూరో సర్జరీ కూడా డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసి చాలా సర్జరీస్ కూడా ఇంచుమించు ఆరోగ్యశ్రీలో కంప్లీట్గా ఎన్టీఆర్ వైద్య సేవలో కంప్లీట్గా క్రేనియోటమీస్ కానీ స్పైన్ ఫిక్సేషన్స్ కానీ అన్నీ కూడా దాంట్లో చేస్తున్నాం, ఎటువంటి కోపేమెంట్స్ అలాంటివి ఏమి లేకుండా. రెండోది డాక్టర్ రాజా గోపికృష్ణ గారిని
ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూరో సర్జన్ ఆయన ఎక్సలెంట్ సర్జన్ అండ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ సర్జన్. మంచి రిజల్ట్స్ ఇచ్చారు. ఆయన కూడా ఈ న్యూరో గురించి మాట్లాడతారు. అండ్ ఈఎన్టీ డాక్టర్ పోలిసిటీ విజయ్ దీప్తి అని చెప్పి అది కూడా మనం వైద్య సేవలో సిఎస్ఓఎం సిఎస్ఎస్ అన్ని కూడా చేస్తున్నాం. అండ్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా ఈవెన్ స్కానింగ్ ఫెసిలిటీస్ అది కూడా అవిరామ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఆ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో 24/7 ఈవెన్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. న్యూరో సర్జరీకి అనుబంధంగా కంపల్సరీ క్రిటికల్ కేర్ ఉండాలి. అలాగే 24/7 ఎనస్థీషియా సపోర్టు, మిగతా డాక్టర్ సపోర్ట్తో కూడా హాస్పిటల్ ఎదురు తీసుకెళ్తున్నాం. మీ అందరి సపోర్టు ఇప్పుడు దాకా ఎలాగైతే ఇచ్చారో ఫ్యూచర్లో అలాగే ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వైద్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను డాక్టర్ చవాకుల హిమబిందు, ఎంఎస్ గైనిక్, అరుణ హాస్పిటల్లో గత 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. సో మీకు అందరికీ సుపరిచితమే. ఏంటి అని అంటే మేము వైద్య సేవ స్కీమ్లో నార్మల్ డెలివరీస్ కానీ సిజేరియన్ సెక్షన్స్ కానీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి గర్భసంచిలో ఇబ్బందులు ఉన్నా కూడా ప్లస్ గర్భసంచి అండాశయంలో ఉన్న కంతులకు కూడా వైద్య సేవ స్కీమ్లో మనము చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మనం లాస్ట్ ఇయర్ కపుల్స్ క్లినిక్ అని ఈ భార్యాభర్తలకి సంబంధించిన ఇబ్బందులు ఏమున్నా కూడా కానీ ప్లస్ వైట్ డిశ్చార్జ్తో కానీ ఈ సమస్యలకు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆధునిక పరికరాలతోని. ఇక్కడ ఇప్పటివరకు మన